థైరాయిడ్ హార్మోన్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ విమెన్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నార్మల్గా విమెన్ ప్రెగ్నెన్సీ రావాలంటే కనుక ఈ థైరాయిడ్ హార్మోన్ అన్నది నార్మల్ రేంజ్లో ఉండాలి. ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ అన్నది తక్కువ ఉన్నట్లయితే ఆ కండిషన్ని మనం హైపోథైరాయిడిజం అంటాము. ఈ హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే కనుక ఈ ఎగ్ అన్నది రిలీజ్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ హైపోథైరాయిడిజం. సో వీటిల్ని మనం ఏమంటామంటే యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అంటాము. సో ఎగ్ అన్నది పెరగదు, అది రిలీజ్ కాదు. సో దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ అవసరం. సో అది లేకపోవటం వల్ల యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ కి లీడ్ చేసి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ల్యూటియల్ ఫేజ్ అంటే ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత గర్భసంచి లోపల లేయర్ ఒకటి ఉంటుంది అనమాట, ఎండోమెట్రియం. ఆ లేయర్ ని ప్రాపర్ థిక్నెస్ లో ప్రాపర్ గా బ్లడ్ సప్లై తోటి రెడీగా ఉంచాలన్నమాట. ప్రెగ్నెన్సీ ఒకవేళ కన్సీవ్ అయితే కనుక ఆ వచ్చిన ఆ యొక్క బ్లాస్టోసిస్ ని ఇంప్లాంట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ ఎండోమెట్రియం ని అది అలా వీలుగా ఉంచకుండా ఉంటుంది అనమాట. వీటిల్నే మనం లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ అంటాము. సో అది ఓవ్యులేషన్ అయినా కానీ ఎంబ్రియో ఇంప్లాంట్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ రావటం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం మైల్డ్ గా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే కన్సీవ్ అవుతారు, బట్ కన్సీవ్ అయిన తర్వాత అది అబార్షన్స్ కి కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అన్నది మనం టెస్ట్ చేయించుకొని కరెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు.